సో ఈ రోజు అయితే మళ్ళీ అగోరి టాపిక్ వచ్చేసింది. ఏం కర్మరా బాబు అనుకోమాకండి. వినడానికి మీకెంత గలీజ్గా ఉందో చెప్పేదానికి నాకు అంతే ఉంది. మేమిద్దరం మేము పెళ్లి చేసుకున్నా పెద్ద ఉపయోగం లేదు. ఎవరు చేసుకున్నాడు పెళ్లి? మరి ఇద్దరు ఆడ అని తెలుసు కదా. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి తాళి కట్టడం నా లైఫ్లో చూడలే. ఈడు కట్టిండు. సో కేసులు అగోరి మీద అయితే కేసులు బయటపడ్డాయి. బయటపడ్డ తర్వాత మనోడికి వణికినాయి మొత్తం. భయం అవుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తాడో అని చెప్పేసి భయపడి ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడు కేదార్నాథ్ కాదు, పాతాళానికి పోయినా పోలీసులు పట్టుకొని వస్తారు. ఎందుకంటే మనోడు చేసిన లంగా పనులు అట్లాంటివి. వీడిని ఎవరో అమ్మాయిని గెలికినందుకు వీడికి వాత పెడితే అది కట్ చేయాల్సి వచ్చింది. కట్ చేసిన తర్వాత ఏ దిక్కు దివానా లేక వీడికంటే మైండ్ పనిచేయదు. ఏమైంది, బీటెక్ చేసింది, చదువుకుంది, ఇన్ని రోజులు వర్షిని మీద పాపం తన జీవితం ఎక్కడ అయిపోద్దో అని అందరు సపోర్ట్ చేస్తుంటే ఏమొచ్చా అంటది, మమ్మల్ని బతకనియండి, మీడియా వాళ్ళకి అసలు వేరే టాపిక్కే లేదా, మా మీద పడుతున్నారు అంటే నువ్వు చేసిన పనులు అలాంటి. పెళ్లి చేసుకొని వీడియో టెలికాస్ట్ చేసి మమ్మల్ని బతకనియండి అంట. అగోరి నీకే కింద నుంచి లాఠీ పెడితే నిజాలన్నీ పైనుంచి వస్తాయి చెప్తున్నా. ఇప్పుడైనా నోరు తగ్గించుకో, పోలీసు వాళ్ళకి క్షమాపణలు చెప్పు, అందరికీ క్షమాపణలు చెప్పు. నువ్వేం లంగా పంచాయతీలు చేసినావో వాళ్ళని పట్టించుకునేది లేదు. నీ సనాతన ధర్మం నీ తల్లిదండ్రులను పూజించమని చెప్పింది. ముందు అది తెలుసుకోవాలి. వెల్కమ్ టు శశి టీవీ, నేను మీ పవన్. సో ఈ రోజు అయితే మళ్ళీ అగోరి టాపిక్ వచ్చేసింది. ఏం కర్మరా బాబు అనుకోమాకండి. వినడానికి మీకెంత గలీజ్గా ఉందో చెప్పేదానికి నాకు అంతే ఉంది. కానీ మాట్లాడక తప్పట్లేదు. సో మొన్న వీడియో రిలీజ్ చేశారు కదా, సూసైడ్ చేసుకుంటాం, మా జోలికి ఎవరు రావద్దు, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి, మా సంసారం మమ్మల్ని చేసుకొనివ్వండి, అది ఇదని చెప్పేసి. అసలు ఇంకేం చెప్పాడంటే, మేమిద్దరం మేము పెళ్లి చేసుకున్నా పెద్ద ఉపయోగం లేదు. ఎవరు చేసుకున్నాడు పెళ్లి? మరి ఇద్దరు ఆడ అని తెలుసు కదా. ఇద్దరు చీరలు జాకెట్లు వేసుకుర్రు, ఇద్దరు చీరలు కట్టుకుర్రు. నేనైతే ఎక్కడ చూడలే. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి తాళి కట్టడం నా లైఫ్లో చూడలే. ఈడు కట్టిండు. ఈడనాలా ఏమనాలా కూడా క్లారిటీ లేదు. ఇంత దరిద్రం ఉంది. సరే కట్టిండు. కట్టిన తర్వాత కట్టినట్టు ఉండకొచ్చు. ఎక్స్పోజింగ్లు ఎందుకురా? ఈ టీవీలలో ఫుటేజ్లు వేసుకొని రివ్యూ చేసుకొని వాడుకుంటూ ఆడే దోకున్నాడు. సో కేసులు అగోరి మీద అయితే కేసులు బయటపడ్డాయి. బయటపడ్డ తర్వాత మనోడికి వణికినాయి మొత్తం. భయం అవుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తాడో అని చెప్పేసి భయపడి ఒక వీడియో రిలీజ్ చేశారు. మా జోలికి ఎవరు రావద్దు, మేము ఎవరి జోలికి వెళ్ళాము, మేము ఎక్కడో కేదార్నాథ్ వెళ్ళిపోతాము, గుడి చేసుకుంటాము, ఆశ్రమం కట్టుకుంటాము. ఇప్పుడు తెలంగాణ ఇక్కడ తెలుగు స్టేట్స్లో పిక్చర్లు చేసిన సరిపోక అక్కడ ఉన్న పిక్చర్లు చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. బట్ ఏదన్నా అర్థం చేసుకోండి, వీడు కేదార్నాథ్ కాదు, పాతాళానికి పోయినా పోలీసులు పట్టుకొని వస్తారు. ఎందుకంటే మనోడు చేసిన లంగా పనులు అట్లాంటివి. సో ఏంటి అంటే కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయితే ఎవరైనా రావాల్సిందే, ఎవరైనా సరే. ఇండియన్ రాజ్యాంగం అదే చెప్తుంది, ఇండియన్ చట్టాలు అదే చెప్తున్నాయి. సో నీ తప్పులేనప్పుడు ఎందుకు భయపడుతున్నావా? లేడీ అగోరి ఫోన్లు చేస్తే భయపడతారు. మీడియా వాళ్ళకి గజగజ వణికిస్తున్నారు. మీడియా వాళ్ళందరికీ భయపడి ఇక చేసేది ఏమి లేక, వీళ్ళని ఎదిరించలేక మీడియా వాళ్ళని ఈ రకంగా ఒక సెంటిమెంట్ కోట్ ఒకటి రిలీజ్ చేస్తే ఇక నన్ను వదిలేస్తారేమో, నన్ను అందరూ పట్టించుకోకుండా ఆపేస్తారేమో. ఈ పొద్దున్న చూడు మీడియాలో అదే షో టెలికాస్ట్ అవుతుంది. మనం చేసిన ఈ పనులన్నీ బయటకు వస్తున్నాయి, నేను చేసిన దుర్మార్గాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇక నా జీవితం, నా ఫ్లాష్ బ్యాక్, పుట్టుపూర్వత్రాలు మొత్తం తీసుకొని వస్తారు, నా హిస్టరీ మొత్తం తెచ్చిరంటే నా గురించి మొత్తం బయటపడిపోయిద్దా అని అంటున్నారు. ఆల్రెడీ మొత్తం బయటపడిపోయింది. వీడి అబ్బాయి వీడిని ఎవరో అమ్మాయిని గెలికినందుకు వీడికి వాత పెడితే అది కట్ చేయాల్సి వచ్చింది. కట్ చేసిన తర్వాత ఏ దిక్కు దివానా లేక, ఏ దారి లేక దీన్ని ఒక దాన్ని ఎంచుకొని ఈ విధంగా డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాడు. సో చేసిన తర్వాత ఏమైంది, డబ్బులు గట్టిగా వస్తున్నాయి. సో ఇక అగోరి అని ఒక నాటకం వేశాడు, అది ఇది చేసి ప్రజలలో తిరిగాడు, భయపెట్టాడు, బతిలాడాడు, డబ్బులన్నీ లక్షలు దోచుకున్నాడు. ఇప్పుడు ఆ దోచుకున్నారు కదా, ఆ లాస్ అయిన వాళ్ళందరూ బయటకు వస్తారు. మొన్న 9 లక్షలు ఏదో తీసుకున్నాడు అని చెప్పేసి కేసు అయింది కదా, ఇప్పుడు ఇంకో కేసు అయింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు వాడిని ఆడబట్టుకుంటారు అని భయపడుతున్నాడు. సో క్లియర్గా చూడండి, ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇక్కడ అందరినీ మోసం చేసి డబ్బులు దోచుకొని వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నిన్నెవడు ఏమనకూడదు, నువ్వు ఇక్కడికి రావు, మేము అక్కడికి రాకూడదు. ఇదేం పంచాయతీ నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసిందే లంగా పని. ఒకవేళ నువ్వు మంచి చేస్తే నేను ఆ డబ్బులు తీసుకోలేదు ధైర్యంగా రా, నేను ఎవడు ఆపేయండు?
నువ్వు అఘోరివి, లోక కళ్యాణం అంటావు, సనాతన ధర్మం అంటావు, ఇన్ని చేసేటోడికి ఇప్పుడు సనాతన ధర్మం కోసం పోరాడేటోడికి వస్తాయి. ఇదే చెప్పిందని ధర్మం మధ్యలో వదిలేసిపోమ్మని. అన్నీ వీడికి సగం సగం బుర్రలేదు, వీడికంటే మైండ్ పని చేయదు. ఏమైంది బీటెక్ చేసింది, చదువుకుంది, ఇన్ని రోజులు వర్షిని పాపం తన జీవితం ఎక్కడ అయిపోద్దని అందరు సపోర్ట్ చేస్తుంటే ఏమొచ్చా అంటది, మమ్మల్ని బతకనియండి, మీడియా వాళ్ళకి అసలు వేరే టాపిక్కే లేదా, మా మీద పడుతున్నారు అంటే నువ్వు చేసిన పనులు అలాంటి. పెళ్లి చేసుకొని వీడియో టెలికాస్ట్ చేసి మమ్మల్ని బతకనియండి అంట. చేసేది ఏదంటే సపరేట్ చేయకి వెళ్ళిపోవాలా, ఈ పంచాయతీలు అన్నీ ఎందుకు? సో ఇది వీళ్ళైతే భయపడ్డారు. ఫస్ట్ వీళ్ళకి చెమట్లు పడుతున్నాయి. ఇప్పుడు ఈ తెలంగాణ పోలీసులు నన్ను ఏడబట్టుకుంటారు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాలకు రావాలంటే భయం అవుతుంది వీళ్ళకి. వీళ్ళేమో లక్షలు మోసం తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళ జోలికి ఎవరు రావద్దంట. వీడు ఇష్టం వచ్చినట్టు వీడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తిడతాడు, పోలీస్ సిబ్బందిని తిడతాడు. ఇలా చాతగాలను అనుకుంటారో ఏమో నాకు అర్థం కావట్లేదు పోలీసు వాళ్ళని. బిడ్డ లాఠీ పెడితే అగోరి నీకే, కింద నుంచి లాఠీ పెడితే నిజాలన్నీ పైనుంచి వస్తాయి చెప్తున్నా. సో జాగ్రత్తగా ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు క్లియర్గా అర్థం చేసుకొని మాట్లాడాలి. సనాతని హిందూని ఈ మాట్లాడితే సరిపోదు. పోలీసు వాళ్ళకి తిక్కరేగిందంటే మాత్రం నీ లైఫ్ లో నువ్వు ఎందుకు బతుకున్నారా నాయన అని ఫీల్ అవుతావు నువ్వు. సో అర్థం చేసుకో, ఇప్పుడైనా నోరు తగ్గించుకో, పోలీసు వాళ్ళకి క్షమాపణలు చెప్పు, అందరికీ క్షమాపణలు చెప్పు. నువ్వేం లంగా పంచాయతీలు చేసినావో అవన్నీ వచ్చి క్లియర్ గా చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. నువ్వు ఏడ బతుకుతావో ఏడ బతుకుతావో, అసలు నువ్వు బతుకుతావో సస్తావో అది మాకు అనవసరం, మా మీడియా వాళ్ళకి అనవసరం. నువ్వు చేసిన పనులు, నువ్వు ఎంతమంది దగ్గర దోచుకున్నావో, నువ్వు ఎంతమందికి బినామీగా ఉన్నావో, ఎక్కడెక్కడ నీకు స్థలాలు ఉన్నాయో, ఎక్కడున్నాయో నీకు అన్ని క్లియర్ గా వచ్చి చూపించుకొని వెళ్ళిపో. సరే నీకు స్థలాలు లేవు, ఒక ఆడపిల్ల బయటకు వచ్చింది ఫస్ట్ వైపు, సెకండ్ ఏమో ఇంకొక ఆమె, రేపు ఇంకొక ఆమె బయటకు వస్తుంది. నువ్వు కేదార్నాథ్లో మీటింగ్ పెడితే ఈ పంచాయతీలన్నీ ఎవడు తెలవాలా? అన్ని నీ మీదేగా అలిగేషన్స్ అన్ని. నువ్వు ఇక్కడ చేసిన రచ్చ మామూలుగా ఉందా? తెలుగు స్టేషన్ లో ఎక్కడ పెడితే అక్కడ కారాపుడు, ఎవరిని పెడితే వాడిని దిట్టుడు, ఆ సోలం ఒకటి పట్టుకొని వచ్చుడు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేయొచ్చు. నిన్నెవడు అడగకూడదు, ఎందుకంటే నువ్వు సనాతని. సిగ్గుండాలరా నాయన హిందూ ధర్మాల గురించి అట్లా మాట్లాడడానికి. పాపం నీ పేరెంట్స్ ఇప్పటికీ అఘోరి వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఎంత జాలేస్తుందో తెలుసా? వాళ్ళ చిన్న గుడిసెలో ఉంటున్నారు. ఇప్పటికీ వాళ్ళని పట్టించుకునేది లేదు. నీ సనాతన ధర్మం నీ తల్లిదండ్రులను పూజించమని చెప్పింది, ముందు అది తెలుసుకోరా. సో ఇది పరిస్థితి. వాడు గురిగింద సామెత ఒకటి ఉంటది, నేను చెప్పకూడదులే గాని, అది అన్నిటిని ఎగిరిచ్చిందంట కానీ దాని కింద నలిపి అది చూసుకోదంట. వీడి పంచాయతీ అట్లనే ఉంటది. నేను లోకాన్ని రక్షిస్తా, అజ్జేస్తా ఇజ్జేస్తా అంటాడు. ఇంట్లో పేరెంట్స్ ని పట్టించుకోడు. వాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు. ఇండియన్ రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు తిడతాడు, పోలీసులను తిడతాడు, అంబేద్కర్ గారిని తిడతాడు, వాడికి నచ్చని ఎవడైనా తిడతాడు. వీడొక్కడే దేవుడు. ఇప్పుడు ఏం దేవుళ్ళగా ఫీల్ అవుతుండో నన్ను ఎవరేం అడగకూడదని. పోలీసులు ఒక్కసారి పోలీసులు కనుక లాఠీ పడిందా నిజాలన్నీ దాని అంతటా అయ్యే బయటకు వస్తాయి. ఇక చూసుకో, మళ్ళా నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇప్పటికే లొంగిపో, నీకు ఇష్టం వచ్చి నువ్వు ఏవైతే చేసావో వాటన్నిటిని ఒప్పుకో, నీకు మొత్తం క్లియర్ చేసుకొని నువ్వు వెళ్ళిపో. కేదార్నాథ్ కాకపోతే కైలాసం పోయి యాడికన్నా పోయి సావు, నీ సావు నువ్వు సావు. నీ గురించి చూపించడే బంద్ చేస్తాం మేము. నీ బాధితులందరూ బయటకు వచ్చి మీడియా వాళ్ళ మీదకి వస్తారు, మీడియా వాళ్ళ దగ్గరకు వస్తారు, మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి. పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా అఘోరికి అయితే జింత పచ్చడి అవుతుంది. సో చూడండి, డెఫినెట్లీ మీరు కూడా ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే చట్టాన్ని గౌరవించాలి. మూఢనమ్మకాలకు పోయి ఇలాంటి దరిద్రుల్ని, పనికిమాలినోల్ని, ఎదవల్ని నమ్మితే మాత్రం మీ లైఫ్ రిస్క్ లో పడుతుంది. నమ్మేటప్పుడు బాగానే ఉంటుంది, వాడు చెప్పే మాయమాటలు అన్ని బాగానే ఉంటాయి. తర్వాత మీరు మోసపోయారని తెలుసుకునే టైంకి ఇట్లుంటది పంచాయతీ. వాడు ఇక్కడ ఉండడు, అవైలబుల్లో ఉండడు, మీకు న్యాయం చేసేటోళ్ళు ఉండరు. ఒకవేళ బయటికి చెప్పుకుందామన్నా సిగ్గుచేటు, అమ్మాయి ఇంత చదువుకొని అఘోరి నమ్మి 2 లక్షలు ఎట్లా పోగొట్టుకున్నావారా అని చెప్పేసి ఇట్లాంటివన్నీ పంచాయతీలు వస్తాయి. ముందే ఇలాంటి దొంగ బాబాలకు దూరంగా ఉండండి. అఘోరి అఘోరి జైల్లోకి పోయే టైం అయితే వచ్చింది. డెఫినెట్లీ అఘోరిని అయితే జైలు వేస్తారు. ఇక వర్షిని పరిస్థితి ఏందయ్యా అంటే ఇంకా మళ్ళీ రోడ్డు మీద పట్టమే. ఇంకేం చేస్తుంది? ఆయన చేసుకుని అలాంటి పెళ్లి చేసుకున్న పాకానికి అట్లనే ఉంటది. మాత అంటది, పెళ్లి చేసుకుంటది. బావా అంటది, నల్ల బంగారం అంటది, తెల్ల బంగారం అంటది, గోశానం, బొంగు భోశానం ఇవన్నీ అంటది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే అర్థం కావట్లేదు. ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో అర్థం కావట్లేదు. ఆ కారు వేసుకొని లోడా తిరుగుతూ ఉంటారు. సరే చూసుకోండి, ఇది పంచాయతీ, అఘోరి పంచాయతీ అయితే ఇది. మీకేమనిపిస్తుందో డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో అఘోరి జైలుకి వెళ్ళాలని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఒకవేళ మంచోడైతే వాడు బయటకు వస్తాడు. వాడు ఇదే అయితే 420 గాడైతే డెఫినెట్లీ ఆ చేసిన పనులకైతే క్లియర్గా శిక్ష పడింది. ఓకే, థ్యాంక్ యూ.